హాయ్! హలో! అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మరొక శుభవార్త చెప్పబోతుందండి. అయితే మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల టైంలో అనేక పథకాలకు సంబంధించి హామీలైతే ఇవ్వడం అయితే జరిగింది కదా! సో, ప్రస్తుతం ఆ యొక్క హామీలకు సంబంధించి అమలు చేయడానికైతే సిద్ధమవుతుందండి. అవన్నీ కూడా అమలు చేస్తూ వస్తుందనమాట. గతంలో మీరు చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకి ఈ యొక్క ఉచిత బస్సు కానీ, రైతు రుణమాఫీ వంటి పథకాలు కూడా అమలు చేసిందండి. ఈ సంవత్సరం మనకి జనవరిలో మనకి రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, ఆత్మీయ భరోసా వంటి పథకాలు కూడా అమలు చేసింది కదా! అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆసరా చేయూత పెన్షన్ సంబంధించి అమలు చేయడానికైతే సిద్ధమవుతుందండి. అయితే ఎవరికి ఎంతెంత వరకు ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి చాలామంది పెన్షన్‌దారులు ఎదురు చూస్తున్నారనమాట. సో, ఆసరా పెన్షన్ సంబంధించి ఆసరా చేయూత పెన్షన్ కింద మార్చి మనకి పెన్షన్ నిధులు పెంచి అందించడానికైతే సిద్ధమవుతుందండి. అయితే ఎప్పటినుంచి పెంచబోతుంది ఈ యొక్క పెన్షన్ సంబంధించి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. సో, ప్రస్తుతం మనం ఈ వీడియోలో పూర్తి సమాచారం తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం. ఎంతవరకు పెంచబోతుంది? ఎవరు అర్హులని చెప్పేసి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరి కొంతమందికి ఈ సమాచారం అనేది తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ తీసుకునే పెన్షన్‌దారులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పబోతుందండి. అది ఏంటంటే ఎవరైతే అర్హులున్నారో వారందరికీ కూడా ఈ యొక్క నిధులు పెంచి అందించడానికి అయితే సిద్ధమవుతుందన్నమాట. కాకపోతే అర్హత కలిగి ఉన్న వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. సో, ఈ యొక్క పథకం సంబంధించి ఎప్పుడు అందించబోతుందని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. సో, మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే అర్హులున్నారో వారందరికీ కూడా నిధులు పెంచి అందించడానికి అయితే సిద్ధమవుతుందండి. కాకపోతే అర్హత కలిగి ఉన్న వారికి మాత్రమే అన్నమాట. అయితే మనకి గతంలో ఎన్నికల టైంలో హామీ అయితే ఇచ్చింది కదా! ఎవరైతే రూ. 2 తీసుకుంటున్నారో అంటే వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళల వారికి అలాగే రూ. 3000 దివ్యాంగుల పెన్షన్ తీసుకుంటున్న వారికి పెన్షన్‌లు పెంచి అందించడానికి అయితే సిద్ధమవుతుందండి. అయితే ఎంతవరకు పెంచబోతుందని చెప్పేసి అడుగుతున్నారు. సో, వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలకి 4000 వరకు పెంచబోతుందన్నమాట. రూ. 3000 తీసుకుంటున్న వారికి 6000 వరకు కూడా పెంచి అందించడానికి అయితే సిద్ధమవుతుందండి. సో, ఈ యొక్క పథకం సంబంధించి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి శుభవార్తలు చెప్పబోతుందన్నమాట. ఎవరైతే అర్హులున్నారో వారందరికీ కూడా నిధులనేవైతే పెంచబోతుందండి. అయితే ఈ యొక్క పథకం సంబంధించి ఇప్పటికి అమలు చేయవలసి ఉండగా మీకు ఇందాక చెప్పినట్లుగానే మనకి అనేక పథకాలకు సంబంధించి హామీలు ఇవ్వడంతో మనకి కాస్త ఆలస్యం అయితే అయిందన్నమాట. సో, మనకి ఈ యొక్క జూలై నెల నుంచి మనకి అమలు చేసే విధంగా అడుగులైతే వేస్తుందండి. ఎటువంటి చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. ధన్యవాదములు. జై హింద్.